బ్రేకింగ్ న్యూస్. జనసేన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్ చేరుకుంది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై మరి కాసేపట్లో జనసేన క్రమశిక్షణ కమిటీ విచారణ ప్రారంభించనుంది. రైల్వే కోడూరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ విచారణకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వయంగా హాజరు కాబోతున్నారు. నిన్న జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఎంత సీరియస్ గా ఉన్నారో మనం చూస్తాం. ఎవరి వ్యక్తిగత పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చినా ఊరుకోనని పవన్ ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో ఈ త్రిసభ్య కమిటీ విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం ఎమ్మెల్యే వివరణ మాత్రమే కాదు, నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి కూడా కమిటీ అభిప్రాయాలను సేకరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల గౌరవం గురించి మాట్లాడే జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు రావడం అధినేత పవన్ ను తీవ్ర అసహనానికి గురిచేసింది. కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారు, అరవ శ్రీధర్ తనను తాను సమర్థించుకోగలరా లేదా క్రమశిక్షణ చర్యల వేటు పడనుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. మరీ కాసేపట్లో కూడా త్రిసభ్య కమిటీ అయితే అరవ శ్రీధర్ ను ప్రశ్నించనుంది. మరి అరవ శ్రీధర్ ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారనేది కూడా ఉత్కంఠ నెలకొంది. అక్కడికి నేతలందరూ చేరుకున్నారా? అక్కడ ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల రాష్ట్ర రాజకీయాల్లో దుమారేపుతుంటే అరవ శ్రీధర్ వ్యవహారం ఒక కొలికొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత వారం రోజులుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్రంలో జనసేనతో పాటు వైసీపీ వీటిపై రాజకీయం చేయడం, వీటితో పాటు వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మాత్రం రాష్ట్రం సంచలనం రేపింది. అయితే వీటికి సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం త్రిసభ్య కమిటీతో విచారణకు ఆదేశించారు. అసలు ఎవరైతే సదరు మహిళా ఉద్యోగి ఉన్నారో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు, వాటికి సంబంధించి కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధించారు, వాటికి సంబంధించి వీటి చర్యలు తీసుకోవాలంటూ మహిళ ఆరోపించారు. ఆ తర్వాత ఇది సంచలనం మేడం. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గత వారం రోజులుగా ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. కేవలం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంలో కేవలం ఫేక్ వీడియోలు వేశారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఒక త్రిసభ్య కమిటీతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. స్థానికంగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళి వాటి ఆధారాలు సేకరించి వాటికి సంబంధించి కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆశించిన నేపథ్యంలో త్రిమెన్ కమిటీ కాసేపటి క్రితమే రైల్వే కోర్టు చేరుకుంది. త్రిమెన్ కమిటీ ముందు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరు కాబోతున్నారు. వీటికి సంబంధించి ఎవరైతే మహిళ ఆరోపిస్తారో వాటన్నిటికీ కూడా వివరణ ఇవ్వబోతున్నారు. అయితే వివరణ ఎలా ఉండబోతుంది, ఆ త్రిసభ్య కమిటీ ఎమ్మెల్యే నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తుంది, వీటితో పాటు స్థానిక జనసేన నాయకులు సైతం విచారణ కమిటీ ముందు తమ అభిప్రాయం తెలుపుతున్నారు. అయితే అసలు ఈ అభిప్రాయం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం కాస్త ఉత్కంఠ రేపుతుంది. అయితే స్థానిక జనసేన నాయకులు ఉన్నారు, వాళ్ళు అడుగుదాం. అలా చెప్పండి, అసలు మీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చాలా ఆరోపణలు వస్తున్నాయి, వాటి సంబంధించి కూడా మహిళ తన దగ్గర ఉన్న ఆధారాలతో కూడా చూపిస్తుంది. అసలు మీరు ఈరోజు కమిటీ ముందు మీరు ఏం చెప్పబోతున్నారు? నిజంగా ఆ మహిళ కిరాతకంగా మా ఎమ్మెల్యేని లైంగికంగా వేధించిందని ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు సార్. దాని మీదే కమిటీ జరుగుతుంది. మీరు లైంగిక వేధింపులపై అని తప్పలేదు కదా సార్. ఎవరిని లైంగికంగా వేధించినా అవన్నీ కమిటీ విచారిస్తారు సార్. నేనేమంటున్నానంటే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ రాజకీయాల్లో అవసరం. నాకు తెలిసి భారతదేశం మహిళ కొంత ఆధారాలు చూపిస్తుంది, దాని సంబంధించి వీడియో అటెండ్ చూపిస్తుంది. అయితే మీరు ఎందుకు మీ ఎమ్మెల్యే ఎందుకు వాటిని అడ్రస్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఇప్పటివరకు బయటికి రాలేదు? చెప్తా, భలే చెప్పినావు. ఇప్పటి వరకు బయటకు రాలేదని మీకేట తెలుసండి? మీరు ఈ రోజే కదా వచ్చినారు బిగ్ టీవీ కడప నుంచి. రోజు ఆయన వచ్చాడు, మధ్యలో 3 రోజులు ఆయన చూశాడు. మీ రిపోర్టర్ని అడగండి. మేము ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాం, ప్రతిరోజు కూడా మేము రైల్వే కోర్టులో వస్తున్నాం. ఇప్పటి వరకు మీ ఎమ్మెల్యే ఎందుకు వీటి మహిళ ఆరోపణలకు ఎందుకు సమాధానం చెప్పలేదు? సరే, వెరీ గుడ్. మీరు ఇప్పుడు ఒక్కసారి ఆ అమ్మాయిని పిలిపించి న్యాయం చేస్తామని మీ ద్వారా చెప్పండి. పిలిపిండి. మీరు ఈ రోజు నుంచి 10 రోజులు టైం ఇస్తున్నాం మీకు. మా ఎమ్మెల్యే ఇప్పుడు వస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారికి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆయన ఒక వారం రోజులు తిరిగి ఎలా మోసపోయినాను, ఎలా ఇంత దారుణం జరిగింది, దీని వెనక ఎవడెవడున్నాడు, ఎవడో లబ్ధి పొందాలని ఇలాంటి కిలాడి లేడీలు వెనకలుండి నడిపిస్తున్నాడు, అన్నిటికీ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. మహిళ ఇది ఎమ్మెల్యేకు నాకు మధ్యన వ్యవహారం, జనసేన పార్టీకి సంబంధం కాదు. అయితే ఒకసారి నా మొబైల్ తీసుకోండి, ఎమ్మెల్యే మొబైల్ తీసుకొని వెంటనే చూడండి అని ఆమె చెప్తుంది. అంటే ఈ రెండింటి మధ్య మీరు ఎలాంటి చెప్పబోతున్నారు కమిటీకి? సాధారణ మహిళ ఏం చెప్పింది ఎమ్మెల్యేకి? నా దగ్గర సంబంధించిన నా మొబైల్స్ అన్ని ఆధారాలు ఉన్నాయి, తన దగ్గర ఉన్నాయి. తన మొబైల్ నా మొబైల్ చేసుకుని వాటి చెక్ చేయండి, నేను దేనికైనా సిద్ధమే, వాటికి సంబంధించి విచారణకు సిద్ధమే అంటున్నారు. దానికి మీ ఎమ్మెల్యే ఓపెన్ గా మహిళతో సిద్ధమా? నాదో సదరు మహిళ పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి పోయి మాట్లాడాలి, తేల్చుకోవాలి అని చెప్పిన ఆడియో ఉంది. మరి మీ దగ్గర ఉండేటి మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉండేటి మా దగ్గర ఉండే. మేము కమిటీ అవి పెట్టలేం కదా. పవన్ కళ్యాణ్ సార్ ఎందుకండి పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి ఎందుకు పోవాలా? నువ్వు అరవ శ్రీధర్ గారి వ్యక్తిగత జీవితం కదా ఇది.
మీ వ్యక్తిగత జీవితానికి వాళ్ళ పార్టీలో వచ్చి మాకు చుట్టాలని చూస్తున్నారా? నేను 10 సార్లు అడుగుతున్నా అందే. గోరంట్ల మాధవ్ను గుడ్డలిప్పమని జగన్మోహన్ రెడ్డి చెప్పుంటే ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం చుట్టండి. బట్ నేనేమంటున్నానంటే ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ కలిగిన దేశభక్తుడు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పార్టీలో మేము ఉన్నందుకు గర్వపడుతున్నాం. తప్పకుండా తప్పు ఎవరిదైనా శిక్షించాల్సిందే, మనవాడైనా తనవాడైనా. అందుకే అద్భుతమైన కమిటీ వేశాడు. మీ బతుకులు మీ జీవితాల్లో ఇన్ని రాజకీయాలు పెట్టులు తిరుగుతున్నారు. ఒక్కరోజు సస్పెండ్ చేశాడా ఎవడన్నా? ఒక కమిటీ వేశారా? నిజ నిర్ధారణ కమిటీ. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. నేనేమంటున్నా అంటే ఈ వ్యక్తిగత జీవితాన్ని మా నాయకుడు కూడా మీరేదో కనపడకుండా పోయినాడు, ఆడికి పోయినాడు, ఇప్పుడు వస్తాడు, ఈ రోజంతా మీతో పంపిస్తారు సార్ బిగ్ టీవీకి. ఎందుకంటే ఆయన కొన్ని ఆధారాలకు తిరిగాడు. కమిటీ చెప్పినంత వరకు బయట పోకూడదు అన్నాడు. ఎవరిని లైంగికంగా ఏదించారు, ఎవరు తప్పుని చెప్పినారు అన్ని ఈ కమిటీ నివేదిక మీ అధినేతకు ఇవ్వబోతున్నారు. ఎప్పటిలోపు ఈ కమిటీ నివేదిక కమిటీ కదా చెప్పాలి. నాయకుడిగా ఉన్నారు. ఒకవేళ ఈ కమిటీ ఎప్పటిలోపు మీకు అన్ని ఇప్పుడే కావాలంటే ఎట్టా? తెల్లారి ఇప్పుడు సాయంత్రం నిశ్చితార్థం పొద్దున్నే పెళ్లి రేపెట్టు పుట్టబడుతున్నాడు అంటే ఎట్ట సార్? వాళ్ళు ఈ రిపోర్టు తీసుకొని పోవాలి. ఒక ఖచ్చితంగా సావనీరు తయారు చేసి నాయకుడికి ఇవ్వాలి. టైం పడుతుంది కదా సార్. మీరు కూడా ఏదో ఏడాది కాలంగా ఎమ్మెల్యేని వేధిస్తున్నారు అంటే గతంలో ఎందుకు ఫిర్యాదు చేస్తారు, ఇటీవల మాత్రం ఎందుకు ఫిర్యాదు చేస్తారు? అంటే జనసేన దానికి సంబంధించిన త్రిసభ్య కమిటీ కూడా వాటి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి సభ్యులు ఒక్కొక్కరు చెప్పిన ఇప్పటికే కాసేపటి క్రితమే ఎవరైతే ఉన్నారో రమాదేవి చేరుకున్నారు. వాటి సంబంధించి కూడా మరికొందరు కూడా టీసీ వర్గంతో పాటు శివశంకర్ కూడా ఇప్పుడే మరి చేరుకుంటాం మనం చూస్తున్నాం. అయితే ఈ కాసేపటి అయితే విచారణ కమిటీ ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఇక్కడికి చేరుకుంది. అయితే మరి కాసేపట్లో ఎవరైతే ఉన్నారో ఆలోపన ఎదుర్కొంటున్నారో అరవ శ్రీధర్ ఇక్కడికి విచారణ కమిటీ ముందు రాబోతున్నారు. అయితే విచారణ కమిటీ ముందు తను చెప్పబోయే అంశాలు ఏంటి, ఎలాంటి వివరణ అయిపోతున్నారు? ఎందుకంటే ఒక సదరు మహిళ ఆరోపిస్తున్నారు తనపై లైంగిక వేధింపులు చేశారని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి త్రిసభ్య కమిటీ ముందు ఆయన ఎలాంటి తన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, వాటి ఏం సమర్పిస్తారనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతుంది. ఆ ఉత్కంఠ సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ కమిటీ ఎప్పటిలోపు అధినేతకు నివేదిక ఇవ్వబోతుంది. ఆ నివేదికలో ఎలాంటి అంశాలు పొందపరచబోతున్నారు, లైంగిక ఆరోపణలకు సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలకు సంబంధించి మహిళ చూపిస్తుంటే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యే కమిటీకి ఎలాంటి ఆధారాలు ఇవ్వబోతున్నారు, తన దగ్గర ఉన్న నివేదికలు ఏంటి, తన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఈ అంశంపై కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కమిటీ మొత్తం సేకరిస్తుంది. వీటితో పాటు స్థానిక జనసేన నాయకులు సైతం వీటికి సంబంధించి కూడా ఎమ్మెల్యే వ్యవహార శైలిపై కావచ్చు, లేదంటే ఈ వస్తున్న ఆరోపణలపై వీరందరూ కూడా కమిటీ ముందు నివేదిక ఇవ్వబోతున్నారు. కమిటీ ముందు తమ అభిప్రాయం చెబుతున్నారు. ఈ అభిప్రాయాల వెనక సేకరించిన తర్వాత ఈ త్రిసభ్య కమిటీ అధినేత పవన్ కళ్యాణ్కి మొత్తం నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదిక ఉన్న అంశాల ఆధారంగా కూడా అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేపై మరి చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అఖిల శివ అయితే వాళ్ళు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అరవ శ్రీధర్కు కూడా తమ నాయకులు అయితే సపోర్ట్గా నిలిచారు. అయితే మరి కాసేపట్లో కూడా ఎవరు లైంగిక వేధించారనేది కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఏదైతే సదరు మహిళ నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని చెప్తూ ఉంది. మరి వీరి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి వాటన్నిటిని కూడా త్రిసభ్య కమిటీ ముందుంచి వీళ్ళు మాట్లాడే అవకాశం ఉందా? ఎస్ అఖిల, ఎందుకంటే ఇప్పటి వరకు మహిళ ఆరోపిస్తూ వస్తుంది. వీటికి సంబంధించి కూడా తన దగ్గర ఉన్న ఆధారాలతో గంటకు వీడియోలు చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా ఒక సెల్ఫీ వీడియోల ద్వారా తనకు జరిగిన అన్యాయం తెలియజేస్తారు. అయితే ఇప్పటి వరకు జనసేన పార్టీ సంబంధించి కూడా ఎవరు కూడా మీడియా ముందుకు వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు వివరించలేదు. అయితే ఎమ్మెల్యే ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాత్రం ఒక వీడియో విడుదల చేస్తారు. ఇదంతా కేవలం డీప్ ఫేక్ వీడియోలు. అయితే వీటికి సంబంధించి కమిటీ ముందు ఇప్పటి వరకు ఎలాంటి అంశాలు ఇవ్వబోతున్నారు, తన దగ్గర ఉన్న ఎమ్మెల్యే దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, వీటికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మహిళ చెబుతున్నటువంటి ఆరోపణల వెనుక జనసేన మాత్రం వాటిని ఖండిస్తోంది. కేవలం కుట్రపడుతున్నారు, రాజకీయం కుట్రపడుతున్నారు చెప్తుంటే సదరు మహిళ మాత్రం జనసేన పార్టీకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. వీటి దయచేసి రాజకీయాలు లాగద్దు. ఒక ఎమ్మెల్యేకి తనకు అవుతున్న వ్యక్తిగత వ్యవహారం, ఎమ్మెల్యే నన్ను మోసం చేశాడు కాబట్టి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఒకవైపు కోరుతుంటే ఇది కంప్లీట్గా ఫేక్ వీడియో. రాజకీయాల కోసం లిపోస్ట్ చేయడానికి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు. వీరంతా న్యాయపరంగా ఎదుర్కొంటాం. మా కమిటీ ఈరోజు విచారించబోతోంది. త్రిసభ్య కమిటీ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు స్థానిక జనసేన నాయకులు వారి అభిప్రాయం తీసుకుంటూ వీటన్నిటి సమగ్రంగా ఒక నివేదిక సమర్పించి అధినేత ఇవ్వబోతున్నారు. అయితే ఆ నివేదిక ఎలాంటి నివేదిక ఉండబోతుంది, ఎవరైతే మహిళ ఆరోపిస్తున్న అంశాల పరంగా వీరి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మహిళ ఇప్పటికే చాలా వీడియో చాటింగ్ క్లియర్గా ఉన్నాయి అన్నింటి కూడా. అయితే వీళ్ళ దగ్గర ఇప్పటి వరకు జనసేన మాత్రం లేదా ఎమ్మెల్యే ఎవరైతే ఆరోపణ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు కౌంటర్కి ఇవ్వలేదు. తన దగ్గర ఎవరైతే మహిళ చూపిస్తారో ఇవి ఫేక్ అంటూ మాత్రమే చెప్తున్నారు తప్ప వీరి దగ్గర
ఎక్కడ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు మీడియాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు కూడా. ఎమ్మెల్యే శ్రీధర్ సైతం గత వారం రోజులుగా కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. కేవలం మరి కాసేపట్లో కమిటీ ముందుకు రాబోతున్నారు. ఆ కమిటీ ముందు తను ఏం చెప్పబోతున్నారు, ఆ జనసేన పార్టీకి సంబంధించి కూడా అయితే కమిటీ త్రిసభ్య కమిటీ ముందు స్థానిక నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీరంతా ఇప్పటికే భారీగా చేరుకుంటారు. వీరందరికీ కూడా అయితే ఈ కమిటీతో పాటు స్థానిక జనసేన నాయకులకు కేవలం ఆహ్వాన నవరాత్రి అనుమతిస్తారు. వీరందరూ కూడా కమిటీ ముందు ఎలాంటి అంశాలు చెప్పబోతున్నారు, అరవ శ్రీధర్ వ్యవహార శైలిపై కూడా వీరి దగ్గర ఉన్న సమాచారం ఏంటి, లేదంటే అరవ శ్రీధర్ చేసిన ఆరోపణ ఎదుర్కొన్నటువంటి సదరు మహిళపై సంబంధించి ఆధారాలు వంటి సమర్పిస్తే వీళ్ళు ఎలాంటి అంశాలు చెప్పబోతున్నారు అనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతోంది. అయితే ఇప్పటివరకు సదరు మహిళ తన ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నారు. ఎమ్మెల్యే మాత్రం ఇప్పటివరకు మీడియా ముందుకు రాకపోవడం, వాటిని కొట్టి ఇప్పటివరకు అయితే ఒకసారి మాత్రం ఖండించారు. అది కూడా ఒక వీడియో ద్వారా మాత్రం సెల్ఫీ, అందులో ఎలాంటి స్పష్టత లేదు. నాకు స్పష్టత కావాలి, ఎమ్మెల్యే ముందు నేను దేనికైనా సిద్ధమే, నా దగ్గర ఉన్న మొబైల్ తీసుకోండి, ఎమ్మెల్యే మొబైల్ తీసుకొని వీటిని చెక్ చేయండి, దేనికైనా సిద్ధమే అంటూ కూడా మహిళ కఠినంగా సవాల్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో త్రిమెన్ కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది, ఎలాంటి అంశాలపై సమాచారం సేకరించబోతున్నారు, ఆ తర్వాత ఈ నివేదిక పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఇవ్వబోతున్నారు, నివేదికలో పొందుపరిచే అంశాలేంటి, లైంగిక ఆరోపణలపై తమ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఎమ్మెల్యే ఎలాంటి ఆధారాలు ఇవ్వబోతున్నారు, కమిటీ ఎలా పరిశీలిస్తుంది, వీటికి సంబంధించి కూడా, ఎందుకంటే సాంకేతిక అంశాలతో కూడుకున్న ఇవన్నీ టెక్నాలజీ కూడుకున్నవి కాబట్టి ఎవరి ఆధారాలు వాళ్ళ దగ్గర చూపిస్తే ఖచ్చితంగా వీటి సాంకేతికంగా ఎవరు నిర్ధారించారన్నది కూడా తేలాల్సి ఉంది. అయితే పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేశారు, ఎమ్మెల్యేపై ఆరోపిస్తూ మహిళపై కేసు నమోదు చేశారు. అయితే ఎందుకు మహిళను ఇప్పటివరకు పోలీసులు అదుపులో తీసుకున్నది కూడా కాస్త ఆసక్తిగా మారింది. మరి సదరు మహిళపై ఎవరైతే కేసు నమోదైందో ఆ మహిళను అదుపులో తీసుకుని ఎప్పుడు విచారించబోతున్నారు, తన దగ్గర ఉన్న ఆధారాలకు పోలీసులు వాటిని ఎప్పుడు విశ్లేషించబోతున్నారు, వాటి సంబంధించి ఆధారాలపై ఎందుకు సాంకేతికంగా ఆధారాలు సేకరించి ఎప్పటిలోపు వాటికి ఫుల్ స్టాప్ పడేదా అనేది కూడా ఉత్కంఠ అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం లోపు ఈ కమిటీ మొత్తం సాయంత్రం వరకు అందరినీ విచారించి వాటి సంబంధించిన ఆధారాలు సేకరించి అధినేత పవన్ కళ్యాణ్కి ఎప్పుడు నివేదిక ఇస్తారు, అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు ఎదుర్కొంటే ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.